ఎఫ్ హబ్ వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్ ఫర్ బుకింగ్ కాంటాక్ట్ కేరింగ్ అబౌట్ ద కిడ్ ఎలా ఉంటుంది అసలు ఆ విషయంలో నేను ఐఎమ్ ఓన్లీ ఏబుల్ టు గివ్ మై లవ్ టు మై కిడ్ కానీ ఐఎమ్ నాట్ రియలీ ఏబుల్ టు నాకున్న ఆఫ్ లేట్ ఐ బికేమ్ దేవుడి దేవల్ల బిజీ విచ్ ది ఎంటైర్ లవింగ్ ఫ్యామిలీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ కేరింగ్ యా ఐఎమ్ ఏబుల్ టు గివ్ హర్ లవ్ కానీ ఐఎమ్ అనేబుల్ టు ఏమంటారు తనని తీర్చిదిద్దలేకపోతున్నా గీతాన్ని తీర్చిదిద్దుతాను తనకి చిన్నప్పుడే ఒక తల్లి కానీ తండ్రి కానీ సింగర్ అయితే వాళ్ళకి చిన్నప్పుడే అది అబ్బుతుంది దాక్షాయినికి అది అప్పింది దాక్షాయిని. దాక్షాయిని ప్రకృతి ఓకే మేమిద్దరం నేచర్ ని ఇష్టపడతాం సో ప్రకృతి అనేది దాక్షాయిని అమ్మవారి పేరు సో అమ్మవారు సో తనకి సింగింగ్ ఇట్స్ దేర్ ఇట్స్ అ థింగ్ సింగిల్ చైల్డ్ యా సింగిల్ అంతేనా డాటర్ నో మోరా నోమరా అంటే నో మోరా planning for డోంట్ మేక్ హర్ ఏ సింగిల్ చైల్డ్ No, she won't. వెరీ లోన్లీ no definitely not we've not planned like that and we definitely సింగిల్ చైల్డ్ సైకాలజీ కూడా డిఫరెంట్ గా తయారవుతుంది తెలుసా apparent దే ఆర్ బికమ్ వెరీ లోన్లీ అవును అండ్ బ్లేమింగ్ ద పేరెంట్స్ ఫర్ మేకింగ్ హర్ లోన్లీ అవును పెద్ద అయిన తర్వాత పెద్ద అయిన తర్వాత మీరైతే అందరూ బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ఉన్నారు నన్ను ఒక్కదాన్ని చేశారు ఐ హావ్ నో బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ టు ప్లే విత్ అని we will definitely give her a baby brother or a baby sister అదైతే కన్ఫర్మ్ that is for sure ఓకే yeah we've not planned it that way మరి ఇంత అన్యోన్యంగా ఉండే మీకు డైవర్స్ గీవర్స్ అని చెప్పి సమాజ పుకారు రావటం ఏంటి మీకు వచ్చినాయి? అవి కూడా మేము ఇద్దరం కలిసి కూర్చొని చూసి నవ్వుకునే రకాలన్న ఓహో. మా ఇద్దరు మైండ్ సెట్ మా మీడియా సృష్టి అంటావా యాక్చువల్గా అందుకు రాలేదు ఎందుకు వచ్చిందంటే ఆఫ్ లేట్ మా ఇన్స్టాగ్రామ్లో ఇద్దరం కలిసి పోస్ట్ పెట్టడం తగ్గించాం వీ వాంటెడ్ టు కీప్ ఇట్ క్లీన్ అంటే ప్రమోట్ చేసి నా సినిమాల ప్రమోషన్స్ వస్తున్నాయి నా క్రికెట్ జరుగుతుందో పక్క నా వెబ్ సిరీస్ల ప్రమోషన్స్ సో ఇందులో ఫ్యామిలీ 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 ఎంతసేపు గీత నందు నందు గీత అనేది మనకి ట్యాగ్ అవ్వకూడదు ప్రొఫెషనల్గా నందు ప్రొఫెషనల్గా గీత ఈ ట్యాగ్స్ మనం ఎప్పుడు క్లియర్గా ఉండాలనేది మాకు ఫస్ట్ నుంచి కాన్షియస్ ఎఫర్ట్ అందుకే కలిసి ఎక్కువ ఇంటర్వ్యూలు కూడా చాలా చాలా తక్కువ ఇచ్చాం బాగా తెలిసిన వాళ్ళకి కొంతమందికి తప్ప అసలు ఎక్కడ మేము ఇద్దరం కలిసి కనబడం నాకు ఇస్తారు నెక్స్ట్ అయ్యో అన్న మీరు అడిగితే అసలు సో ఇట్స్ అ కాన్షియస్ ఎఫర్ట్ సో మనకి ఏమైపోయిందంటే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఐ లవ్ యూ మై వైఫీ మై డియర్ మై గర్ల్ యు ఆర్ మై లైఫ్ మై బ్రెత్ అని రాస్తే తప్ప ప్రేమ లేదనుకునే రోజుల్లో సోషల్ మీడియాలో మనం ఉన్నాం ఏం చేస్తాం ఇంకా మనం అలాగే మీరు మామూలుగా దీంట్లో తీసుకొని తెలియదని వీళ్ళిద్దరు కలిసి కనిపించడం లేదు కనిపించట్లేదు ఎక్కడ అంటే ఏదో ఆ జోన్లోకి వెళ్ళారు తప్ప అసలు అలాంటిది ఏం లేదు చాలా సంతోషం దేవుడి దయ వల్ల చాలా చాలా సంతోషంగా ఇంత సాఫ్ట్ గా ఇంత లవ్లీగా మొదటి నుంచి తెలుసు యువర్ ఫస్ట్ ఫిల్మ్ ఫోటో దగ్గర నుంచి వాచింగ్ యూ సరే తను సింగర్ గా తను పాడతా తీగలర్ దగ్గర నుంచి చేసి అప్పటి నుంచి తను తెలుసు బట్ ఇన్ బిట్వీన్ యూ హ్యావ్ బికమ్ సో హాట్ వై నేనన్నా ఒకసారి హాట్ ఫోటోలు ఇచ్చావు నూటుగా ఫోటోలకు పోజులు ఇచ్చావు అది నేను అలా టెంప్ట్ అయ్యావు లేదన్నా నేను యాక్చువల్గా ఏంటంటే ఒక సినిమాలు చేస్తున్న ప్రాసెస్లో ఆనెస్ట్గా స్టార్ స్పోర్ట్స్ నా లైఫ్లోకి రాకముందు నేను నా కెరీర్ ఇదే డబ్బులు సంపాదించాలి పెళ్ళి అయిపోయింది మనం కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి కదా డెఫినెట్లీ ఐ నీడ్ టు బీ ఈక్వల్లీ సపోర్టింగ్ ద ఫ్యామిలీ సో ఏ సినిమా పడితే ఆ సినిమా డబ్బుల కోసం ఒప్పుకోవటం స్టార్ట్ చేశాను ఏదో చేసుకుంటూ వెళ్తున్నా లుక్ మెయింటైన్ చేయట్లేదు ఒక హీరోకి ఉండాల్సిన క్వాలిటీస్ మెయింటైన్ చేయట్లేదు హీరోలు వదిలే ఒక యాక్టర్కి కొన్ని బేసిక్ క్వాలిటీస్ ఇలా ఉండాలి ఏదో ఒకటి అంటే లావుగా ఉంటే యాక్టర్ అవ్వద్దని కాదు నేను ఏం చేస్తున్నటువంటి రోల్స్కి సర్టన్ లుక్లో కనబడాలని మనకు కొన్ని నార్మ్స్ ఉన్నాయి విచ్ ఇస్ నాట్ రైట్ నేను ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దట్ లక్కీలీ ఈ మధ్య ఎలా ఉన్నా మనం హీరో అనగలుగుతాం సో క్వాంటిఫికేషన్ లేదు బ్యూటీకి ఇప్పుడు కానీ మనకున్న నార్మ్స్లో ఆ ఫిట్ అవ్వాలి అంటే నేను ఒక సర్టెన్ ఇప్పుడున్న నందుని మర్చిపోవాలి నందు కొత్తగా కనబడాలి అని మెంటల్లీ చాలా ఫిక్స్ అయ్యా అయ్యి ఒక 1.5 years ఐ వర్క్డ్ ఆన్ మై బాడీ ఆ 18 months నేను ఎక్కడా కనబడలా సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టాలా బయటికి రాలా ఏం చేయలేదు సో ఐ వాంటెడ్ టు ప్రజెంట్ మై సెల్ఫ్ బ్యాంగ్ న్యూగా చేద్దామని చెప్పి మొత్తం బాడీ ట్రాన్స్ఫార్మ్ చేసి ఐ డిడ్ అ ఫోటోషూట్ దానివల్ల నాకు మ్యాన్షన్ 24 వచ్చింది నేను అదే బొద్దుగా ఉండుంటే నాకు అసలు ఆ లిల్లీ అనే రోల్ నాకు ఇచ్చేవాళ్ళు అర్జున్ దాస్ గారు అనుకున్నారు ఇన్స్టాగ్రామ్లో నా ఫోటో చూసి ఒక టవల్ కట్టుకుని ఇలా గడ్డంతో 6-pack ఉన్న ఫోటో చూసి అమ్మ మన నందు ఓంకర్ గారికి నేను చాలా ఏళ్ళగా పరిచయం ఇదేంటి మన తమ్ముడు ఇలా తయారయ్యాడు ఈడు అసలు అని చెప్పి ఫోన్ చేసి నువ్వు ఫస్ట్ వచ్చి కలువు అని చెప్పి వెళ్తే ఏంట్రా బాబు నువ్వు మారిపోయావు తమ్ముడు అసలు భలే ఉన్నావు నేను ఒకటి చేస్తున్నాను అందులో క్రేజీ క్యారెక్టర్ అని అక్కడ స్టార్ట్ అయింది
దానివల్ల నాకు ఇప్పుడు మన లక్కీ మీడియాలో బ్యానర్లో సినిమా రావటం కాకుండా ఇంకా 2 బ్యానర్స్లో సినిమాలు చేస్తున్నాను. దే ఆర్ డ్యూ ఫర్ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. దేని వల్ల అంటావు ఇదంతా? నువ్వు న్యూడ్గా ఫోటోలు ఇవ్వటం వల్ల? న్యూడ్గా కాదు, లుక్ చేంజ్ అవటం వల్ల అంతే. లుక్ చేంజ్ కానీ పోజ్డ్ ఫర్ న్యూడ్ ఫోటోస్. న్యూడ్ కాదు, అది కంప్లీట్ గా న్యూడ్ కాదు, బట్ హిందీలో చేసాడు కదా రణ్వీర్ అంత న్యూడ్ గా వెళ్ళాల. రణ్వీర్ అయితే కాళ్ళు క్రాస్ చేసి, నేను జస్ట్ కొంచెం ఆ టవల్ ని అక్కడ వరకు పోస్ట్ చేశాను. రణ్వీర్ అక్కడ ఏమైందంటే రణ్వీర్ తర్వాత రిలీజ్ చేశారు ఫోటోలు, ఫస్ట్ నేను పోస్ట్ చేసేసాను. అదేం న్యూస్ అవ్వాలా. రణ్వీర్ ఆయన న్యూడ్ ఫోటో పోస్ట్ చేసేసరికి అసలు ఏం జరుగుతుందిరా ఇదంతా, ఈ చెత్త అంతా ఏంటి అని చెప్పి తవ్వితే నా ఫోటోలు దొరికాయి. అబ్బా దొరికిపోయాం. కానీ ఆనందపడ్డా, 18 నెలల పడ్డ కష్టానికి మంచి పబ్లిసిటీ ఇచ్చారు నాకు మీడియా అంతా కలిసి. అది కాదు, అదొక ట్రెండ్ గా స్టార్ట్ అయిపోయి ప్రతోడు బట్టలు అలా చేయకండి. నేనంటే ఏదో అవకాశం. నేను రణవీర్ చేసిన దాని మీద నేను చాలా గివెన్ ఏ వెరీ స్ట్రాంగ్ రివ్యూ. రణవీర్ ఒకటి ఇంకా తన తమిళ గుత్తా జ్వాల హస్బెండ్. కరెక్ట్, జ్వాల గుత్తా గారి హస్బెండ్ చేశారు. అయితే నేను న్యూడ్ గా చేయలేదు, నేను టవల్ ఉంచా పూర్తిగా. అంతకు మించి శృతి మించలేదు నేను. అబ్బే అసలు లేదన్నా. అది నీకు అక్కడ ఓంకార్ చూసి నీకు అవకాశం ఇచ్చింది. ఇంతవరకు ఉన్నటువంటి బాడీ ఫిట్ అంతే, ఆ 6 ప్యాక్ ఇదే తప్ప. న్యూడిటీ మేక్స్ ఎ న్యూసెన్స్. ఇట్ మేక్స్ న్యూసెన్స్ అండ్ ఇట్ మేక్స్ నో సెన్స్. ఎవరికి ఉపయోగం, దేనికి ఉపయోగం? ఇంట్లో అది రియలైజ్ అయితే హ్యాపీ. లేదు ఐఎమ్ వెరీ కాన్షియస్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఆ మాత్రం కూడా చేయొచ్చో లేదో కూడా తెలియదు. కొన్ని బై ఏజ్ బై ఎక్స్పీరియన్స్ స్లోగా నేర్చుకుంటూ వెళ్ళటం, ఇలాంటి పెద్దలు చెప్పిన సజెషన్స్ తీసుకుని జాగ్రత్తగా ఉండటం చాలా విషయాల్లో. స్లోగా కొంతమందికి అదృష్టవశాత్తు ఎలా ఉంటుందంటే, కొంతమందికి అన్ని ముందే తెలుస్తాయి, మెచ్యూరిటీ వస్తుంది, సక్సెస్లు పడతాయి. నాలాంటి వాళ్ళకి నేను రవితేజ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా కాబట్టి నేర్చుకుంటూ చేసుకుంటూ అక్కడికి వెళ్తామని అలా. అయ్యో, చిరంజీవి గారు, రవితేజ గారు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్స్. వాళ్ళు వితౌట్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చిన వాళ్ళల్లో వచ్చి టు వేర్ దే ఆర్, వాళ్ళు పడిన కష్టం, వాళ్ళ గురించి వినటం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.